చూసావా మేము ముందు వెళ్తున్నాం. వాళ్ళకంటే స్పీడ్ గా పోలేవా మోసెస్? ఇంతకన్నా స్పీడ్ మంచిది కాదు మిస్. తొందర ఎందుకు, నిదానంగా వెళదాం. అప్పుడే ప్రకృతి అందాలు చూడగలం. అవును, అదే బాగుంటుంది. తను ఎప్పుడు మంచి ఆలోచనలే చెప్తుంది. నువ్వేం పొగడక్కర్లేదు. తను చెప్పిన దాంట్లో తప్పే ఉంది. వాళ్ళకన్నా వెనకబడుతున్నావని అలా అంది. థ్యాంక్ యూ చార్ల్స్. ఆవిడికి సపోర్ట్ దొరికిందిగా, త్వరగా పోనివ్వు. అది కుదరదు, వాళ్ళది చాలా పవర్ఫుల్ ఇంజన్. ఏంటి అంత పవర్ఫుల్ ఇంజినా? అబ్బా వదిలి ఎక్కడికి వెళ్తారు? ఎంత స్పీడ్ గా వెళ్ళినా ఈ అడవిలోనేగా ఉంటారు. అంతలోనే అంత కంగారు ఎందుకు? వాళ్ళు ఓడిపోయారు. లేకపోతే మనతో పెట్టుకుంటారా? వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళని ఓడించాలి. అవును, అలాగే చెయ్యాలి. మనం ఓడిపోకూడదు. అవిగో ఏనుగులు గుంపులు గుంపులుగా వస్తున్నాయి. ఏనుగులు మందులు వచ్చేస్తున్నాయి రోయ్. ఉండవి మీరు ఆడ నుంచే చూస్తా ఉండండి, మేము వెళ్ళి అట్టుకొస్తాం. వెళ్ళి భద్రంగా వెళ్ళండి రోయ్, వెళ్ళి పట్టుకోండి. సండే జాగ్రత్తగా చూడండి, చచ్చినట్టు నటిస్తాయి. అగ్గో చచ్చిపడుంది. లేదులే, అవి నిజంగానే చచ్చి ఉంటాయి. బాగా బలిసింది. తోలు గట్టిగా ఉంది. చాలా బలిసిందిరా. తోలు కూడా మా అందంగా ఉంది. అడవి కాపలాలు వస్తారు రోయ్, పారిపోండి, లేదంటే పట్టుకెళ్ళిపోతారా. మాటని త్వరగా పారిపోండి రోయ్. అదో వస్తున్నారు. పాండ్రి పాండ్రి జీప్లు వస్తున్నాయి. వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అవును, ఎవరినో అరెస్ట్ చేసి ఉంటారు. ఏమైంది? వీళ్ళు దంతాల కోసం ఏనుగులు చంపారు, అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఇక్కడ అటవికులు దంతాలు చర్మాల కోసం ఏనుగులు చంపుతారు. మన నాగరికులే వాళ్ళని అలా తయారు చేశారు. వీళ్ళకి ఎంతకాలం శిక్ష పడుతుంది? చాలా కాలం పడుతుంది మిస్. చూడటానికి వాళ్ళు చాలా అమాయకుల్లా ఉన్నారు. దానిలో వింతే ఉంది. అనాగరికులు అలాగే కనబడతారు. దీని రుచి అద్భుతంగా ఉంది. చికెన్లు మటన్లు తిని బోర్ కొట్టిన నోటికి కొత్త రుచులు అలాగే ఉంటాయి. అవునవును, కరెక్టే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, బేస్బాల్ రాక్ అండ్ రోల్ ఆడదాం. అవేనా కొత్తవి కనిపెట్టచ్చుగా. నీకెంతమంది పిల్లలు కేవిన్? 9 మంది మగ పిల్లలే. అంతా మగ పిల్లలేనా? ఇతను పెళ్ళడానికి అంత ఓపిక. మనోడు ఎంత కష్టపడి ఉంటాడో ఆలోచించాలిగా. ఎంతమంది పిల్లల్ని పెంచడం కష్టం కదూ. అది నా అదృష్టం. వయసు అయిపోయిన తర్వాత వాళ్ళే నన్ను చూసుకుంటారు. అంత నమ్మకం ఉందా నీకు? ప్రపంచం మారినా వీళ్ళింకా మారనూ లేదు. ఇంకో 100 ఏళ్ళైనా సరే వీళ్ళు మారతారన్న నమ్మకమూ లేదు. మీరన్నది నిజమే.
కనీసం ప్రభుత్వాలు కూడా వీళ్ళ జీవితాల గురించి పట్టించుకోవడం లేదు. వాళ్ళకి ఓట్లు కావాలి కానీ మనుషుల జీవితాలతో ఏం పని? ఈ ప్రపంచం ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో. నేనేవి మ్యూజియంలో బొమ్మని కాదు. అడవిలో అందమైన కోతులు షూట్ చేయడం నా హాబీ. నీకు బుద్ధుందా? ఒకళ్ళ అనుమతి లేకుండా ఫోటోలు తీయకూడదని తెలీదా? పోనీవే, కొత్త పిచ్చోడు నేర్చుకుంటున్నట్టున్నాడు. ఇలా కబుర్లు చెప్పడమేనా లేక ఎంజాయ్మెంట్కి ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా లేవా? ఆలస్యం ఎందుకు, షాంపియన్ ఓపెన్ చేద్దాం. అది నీకు ఇష్టమా? ఎస్. అయితే ఆలస్యం ఎందుకు, వెంటనే పార్టీ షాంపెయిన్తో ప్రారంభిద్దాం. ఏనుగులు ఏనుగులు అదిగో చూడండి ఏనుగులు. వావ్, పుల్లెనుగులు భలే ఉన్నాయి. గట్టిగా రోగండి, శబ్దం వాటికి ఇష్టం ఉండదు. అదిగో ఆ మధ్యలో ఎత్తుగా ఉన్నది మగది. సూపర్ స్టార్ లా ఎంత స్టైల్ గా నడుస్తుందో. ఏనుగుల్లోనే ఇది ఓ ప్రత్యేకమైన జాతి. ఈ జాతి చాలా వరకు అంతరించిపోయింది. ఎక్కడో గాని అరుదుగా కనపడవు. ఈ ఏనుగులు ఎంతకాలం బతుకుతాయి? చెప్పలేం గాని దాదాపు 100 ఏళ్ల దాకా బతుకుతాయని అంటూ ఉంటారు. నిజమా? దాని మీద నేను ఎక్కచ్చా? వద్దొద్దు, వాటి ఎదుట పడకూడదు. అందంగా ఉంది, వీడియో తీద్దామా? దూరం నుంచి తీయండి, దగ్గరికి వెళ్ళకూడదు. దాని తొండం వెనక ఏదో మచ్చలున్నాయేంటి? చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా. అవేమో నాకు తెలియదు కానీ వీటికి దంతాలకు మాత్రం ఖరీదు ఎక్కువ. అవి అలా పరుగుడుతున్నాయంటే వాటిని ఎవరో తరుముతున్నారు. వాళ్ళెవరో ఒంటల మీద వస్తున్నారు. వాళ్ళు ప్రమాదకరమైన వాళ్ళు. మనం వెళ్ళిపోవడం మంచిది. త్వరగా రండి, పదండి. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పదండి, త్వరగా పదండి. త్వరగా వాళ్ళు అడవి ఆలస్యం మనుషులు చేయకూడదు. చూస్తారు. ప్రమాదం. పదండి. రండి. ఆ, ఏ, త్వరగా. పదండి. ఏ, వాళ్ళు వచ్చేస్తున్నారు. వీళ్ళ మీద పోలీసులు కంప్లైంట్ ఇద్దాం, ఏమంటారు? ఏ, తర్వాత షూట్ చేసుకోవచ్చు. వచ్చేయరా. ఎక్కడే ఎక్కడే ఇక్కడ త్వరగా. చూడండి. త్వరగా పదండి. అయ్యో, వచ్చేస్తున్నారు. ఎదురు తిరక్కండి, చంపేస్తారు. ముందు నువ్వు నోరు మూసుకో, లేకపోతే నిన్ను చంపేస్తాను. ఆడవాళ్ళని వదిలేయండి, కావాలంటే మేమందరం ఇప్పుడే మీతో పాటు వచ్చేస్తాం. ఎదురు చెప్తావా? నోర్మై. వీళ్ళందరినీ మన గూడని కొట్టుకెళ్ళండి. వద్దు, వాళ్ళేం చేయకండి. లగ్గలు లగ్గలు. వాళ్ళని వదిలేయండి. వాళ్ళని చేయొద్దు. వదలండి. ఏం చేయాలో వదలండి. పెద్ద ఆడకోళ్ళు నొక్కేద్దాం, నెత్తిన పుట్ట నెట్టుకుని దాన్ని అట్టుకుపోదాం. కూర్చారి దాన్ని నొట్టుకెళ్ళు. నువ్వేంద్రా అట్లే? దాన్ని జాగ్రత్తగా అట్టుకురా. పాండ్రా. వాళ్ళందరినీ వాళ్ళ గూడానికి వెళ్ళమను. ఆడకూడలని వాళ్ళ నొక్కేస్తున్నాం. వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ గూడానికి తీసుకెళ్లి దేవతను అడుగుతారు. ఆమె ఆదేశం ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. లోపలికి దిగిందా? అదృష్టం, లోపలికి దూరలేదు. ఇంతకు ముందేగా వీళ్ళని అరెస్ట్ చేశారు. అంతలో ఎలా వచ్చేసారా? నాకు కూర్చొని తెట్టు. పట్టపోలు అందుకే నున్న కొంటారు.
స్టార్ట్ అవటం లేదు. ఆపొద్దు డ్రైవరు, పోనే ఆపొద్దు, పోనే. ఇందులో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయింది. ఒక తైలం లాంటిది పోస్తారే అది. ఓ పెద్ద ఇందుట్లో పోసే నూనె అయిపోనదట. ఈ పట్టుపొళ్ళు ఎగటాలు ఆడతారు. వీళ్ళు నమ్మినట్టు లేరు. పెద్ద అది వెనకాలంటది. తీస్తాను. నువ్వేం కంగారు పడకు. వీళ్ళు బాగా ముదిరిపోయారు. నీకేమి కాలేదు. నేను బాత్రూమ్కి వెళ్ళాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏటంతా? ఇలా రండి. ఈ అమ్మాయి బాత్రూమ్కి అర్థం కాలేదా? పిస్, పిస్. బాత్రూమ్కి. అలా చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అదేనయ్యా బాబు, బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమా? బాత్రూమ్కి. ఉయ్ 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 ఉయ్. చస్తున్నాను రా మీ చేతుల్లో. ఉయ్ ఉయ్. ఉయ్ ఉయ్ ఉయ్. బాత్రూమ్కి. పిస్, పిస్. అవునవును. అర్థమైంది, సంతోషం. థ్యాంక్ యూ. చూసావా ఎలాంటి కర్మ పట్టుకుందో మనకు. డామిట్. ఏమైంది వీడికి? రమ్మంటున్నాడు. ఓ వాడు కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నాడు. వాడి వైపు నువ్వు చూడకు. Oh God. సరేలే, పైకెక్కు. ఆడకుండా ముట్టేసుకుంటున్నావు. చేతులు ఇసిగలు జాగ్రత్త. ముట్టుకుంటే తప్పేంట్రా నల్లోడా. వీళ్ళు మరీ రెచ్చిపోతున్నారు. Oh, నన్ను కర్రోడంటావా? వదలు. చెయ్యొదలు. చూడడానికి వెళ్ళాక చూసుకుంటారు. ఉండు పెద్ద, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఆడకూడని ముట్టేసుకుంటున్నాడు. ఇంకో బాలు ముట్టినామంటే చూడు. బొచ్చు పుట్ట. బనేగున్నది. ఇదేందో చూడరా. వేసుకో, ఇదేసుకో. నేను చెప్తున్నా, ఇదేసుకో. దాన్ని తాకొద్దు. దూరంగా వెళ్ళు. ఏట్రా ఏటైనది? వేసుకోమంటున్నా, ఇంట్లేదు. వేసుకో. నువ్వు వేసుకోవద్దు. వీళ్ళకి ఈ విద్య కూడా బాగా వచ్చనమాట. ఇంకా తప్పదు, వేసుకో. అది వేసుకుంటే గుంట లక్క బొమ్మలాగా ఉన్నదే. నువ్వు మనువాడేరాదట్రా. ఏంటిది? ఆ గుడ్డెదలు మనం చూడలేకపోయారు. వాళ్ళకంటే మనమే గొప్పలం. sa hol DJ
యాభై భాషొచ్చు. అలాగా అయితే మంచిదే. నీకేమేం మాట్లాడచ్చు? ఏది ఒకసారి చెప్పు, నేను వింటాను. బోగున్నరా బూతిన్రా వండుకుంతురా, బోగున్నరా బూతిన్రా వండుకుంతురా. బోయింగ్ లేదు బలుగున్నారు. పట్టపోళ్ళు ఒట్టుకొచ్చినాము వాళ్ళని లోపట ఉంచాలా? నువ్వు పొత్తుకోందేదు పొట్టపోళ్ళు ఒట్టుకొత్తు లోపల ఉడుతున్నట్టు నీ ఇట్ట మౌస్ వేసుకో, నీ ఇట్ట మౌస్ వేసుకో. లోపలికి రండి. ఆ బొట్టండి అట్టుకెళ్ళండి. పారి పురా పురా పారి పారి. ఎందుకు ఆపుతున్నారు? వాళ్ళతో ఉండమంటున్నారా? వీల్లేదు, నువ్వు మాతోనే ఉండాలి. తను మాతోనే ఉంటుంది. ఈయనే ఉండాలా? వీల్లేదు, మాతోనే వస్తుంది. ఈయనే ఉండాలని చెప్తుండా. సర్లే పర్వాలేదు, నువ్వు వెళ్ళు. పోరా లోపలికి పోరా. పో Oh God. పో లోపలికి. వీళ్ళు మనల్ని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కావడం లేదు. బహుశా బలి ఇవ్వడానికేమో. పౌర్ణమి దాకా మనల్ని ఏమీ చేయరు. ఏం చేసినా ఆ తర్వాతే. ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి బయటపడాలి. అదంత తేలిక కాదు. ఆ రాస్కెల్ తనకేదో ఇస్తున్నాడు. అసలు వాడి గోల్ ఏంటి? అది పెళ్లి వేడుక. ఆ చంపల 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 ఆ చంపల. ఏ, లే ఒకసారి లే. ఏంటి? అటు చూడు. వాడిని ఏం చేసావు నువ్వు? వాడు చచ్చాడు. చచ్చాడా? అరవకు, వాళ్ళు లేస్తారు. వాడిని చంపావు. వీళ్ళు లేస్తే మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టు. నేను వెళ్తున్నాను. ఏం చేద్దాం? ఇక్కడ ఉండకూడదు. మనం పారిపోవడానికి ప్రయత్నిద్దాం. రండి. మనం వెళ్ళాలా? ఇక్కడ ఉంటే పేక్ కోసేస్తారు. కదులు పద. ఎంత పని పెట్టారా? అటు ఏడు చేస్తున్నావు? పెద్ద పెద్ద పెద్దని చంపేసినారు. పెద్దని చంపేసినారు. వాళ్ళు అట్టుకోండి.
ఆయాసంగా ఉంది. అవును, చాలా దూరం వచ్చేసాం. ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి. చూస్తుంటే అంతా గందరగోళంగా అనిపిస్తోంది. ముందు మనం దారి కనిపెట్టాలి. ఆ అవకాశమే కనపడడం లేదు. మైకేల్, ఈ విషయంలో నీకేమైనా ఐడియా ఉందా? ఇలాంటి పరిస్థితుల్లో ఎలా బయటపడాలో చెప్పగలవా? అంతా దురదృష్టం, ఇలా ఇరుక్కుపోయాం. అసలు ఈ చోటు నుంచి ఎలా బయటపడాలి? మనకు అదృష్టం తోడవ్వాలి. అది కూడా నిజమే. పదండి వెళ్దాం, ఆలస్యం చేయకూడదు. వాళ్ళు వచ్చినా రావచ్చు. పావు కాటేసినట్టుంది. అదేదో కట్ల పావులా ఉంది. ఏమైంది మైకేల్? నేను దాన్ని చంపేశాను. ఏమీ కాదు. నీకు నొప్పిగా ఉందా? విషం బాగా ఎక్కుతుందేమో. కట్టుకడదాం. బెల్ట్ ఇవ్వు. త్వరగా త్వరగా ఇవ్వు. ముందు విషయం పైకి ఎక్కకుండా చూడాలి. ఏయ్, అసలు నువ్వేం ఆ చేస్తున్నావు? విషయాన్ని బయటికి లాగాలి. ఉండు, నేను తీస్తాను. నీ చావక తప్పదు. విషయం ఇంకా ఎక్కువ ఉండదు. నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు. నొప్పి బాగా ఎక్కువ అవుతోంది. నువ్వేమీ కంగారు పడకు. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. ఇందులో బుల్లెట్లు అయిపోయాయి. దీంతో మనకి ఇక పని లేదు. ఇప్పుడు ఎలా ఉంది నీకు? అలాగే ఉంది. ఖచ్చితంగా విషయం పైకి ఎక్కుండదు. అలా జరుగుంటే అసలు నువ్వు ఈ పాటికి ప్రాణాలతో ఉండేవాడివే కాదు. ఓ అంతేనంటావా? కొంచెం ఓపిక తెచ్చుకుంటే మనం బయలుదేరచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వెళ్ళడం మంచిది. మనం ఇంకా ఇక్కడే ఉండడం క్షేమం కాదు. నా మాట విని ఒక్కసారి ప్రయత్నించు మైఖేల్. ఇప్పుడు ఎలా ఉంది? కాలు లాగుతుంది. అంటే నీ కాల్లో రక్త ప్రసరణ మొదలైందనమాట. దాన్ని పూర్తిగా విప్పాయి. ఇప్పుడు బాగానే ఉంది. అదృష్టవంతుడివి. సరే, పైకిలే. నువ్వు సమయానికి సరైన సలహా ఇచ్చావు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? మా ఫాదర్ మెడికల్ ఆఫీసర్. ఆగండి ఆగండి, పూజారి వచ్చాడు, ఆగండి. వీళ్ళనేం చేద్దారి? ముంగట వాళ్ళ సంగతి చూడు. చంపేయండి. ఏదో కళేబరాన్ని ఆ గెద్దలు తింటున్నాయి. ఇక్కడి నుంచి వెళ్ళు. అయ్యో! ఎలాగైనా తప్పించుకో! రాకండి. అయ్యో! మైకేల్! రక్షించు! రక్షించు, మైకేల్!
పెద్దని చంపిన వాళ్ళు చంపే తీరాలి. హుజూరి చంపాలా హుజూరి చంపాలా హుజూరి చంపాలా హుజూరి చంపాలా హుజూరి చంపాలా హుజూరి చంపాలా హుజూరి చంపాలా. అమ్మోరు తల్లి వాళ్ళని చంపాలా సత్తువు. ఏదేదో చూడాలని ఇంత దూరం వచ్చాం, కానీ ఇలా జరిగిపోయింది. నువ్వు వింటున్నావా? నీతోనే మాట్లాడుతున్నాను. ఎంతసేపని ఒక్కడనే వాగను. ఆపు, ఇక ఆపు. అసలేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పి ఏం లాభం? నేనంటే నీకు ఇష్టం లేదుగా. చూడు, నీ మీద నాకేం కోపం లేదు. జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అందరూ దూరం అయ్యారు. చౌద్ కూడా చనిపోయాడు. మన చేతుల్లో ఏమీ లేదు. ఇలా జరగడానికి మన దురదృష్టమే కారణం. దురదృష్టమా? చచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులా? లోని మోసి వాళ్ళందరూ హాయిగా వెళ్ళిపోలేదా? మనుషులు కూడా జంతువులా చంపుకోవడం ఏమిటి? ఇదంతా ట్రాష్. మారిని నాగరికతకు చిహ్నం. నువ్వు దాని పేరు దురదృష్టం అంటున్నావు. ఏదేమైనా నమ్మాల్సిందేగా. ఈ కళేపురం చూసావా? Are you okay? హే, నిన్నే. నీరసంగా ఉందా? చాలా నీరసంగా ఉంది. ఈ ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. మనం త్వరగా వెళ్ళాలి. దాహంగా ఉంది. మంచినీళ్ళు కావాలి. ఎలాగైనా కాస్త ప్రయత్నించు. మనం వెళ్ళాల్సిందే. నా వల్ల కాదు. ఓ మై గాడ్! ఏంటి? తేళ్ళు! ఇవి బాగా విషం ఉన్న తేళ్ళు. అయ్యో, ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. వాటిని చంపే. ఇందాక మనకు కనపడనే లేదు.
పోయే అవరికి పో పో. ఎగిరిపోండి, లేదంటే చంపేస్తాను. ఎగిరిపోండి, చంపేస్తాను. లూసీ, లూసీ, లూసీ లే, లూసీ లే, లే. మరి చూడు, మనం దాన్ని అనుసరిద్దాం. ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది.
అక్కడ చెట్లున్నాయి. పద చూద్దాం. ఇక్కడే ఆగుదాం. అక్కడ నీళ్లున్నాయి. Come on. అది మనల్ని పసిగట్టింది. అవును, ఇక మనం ఇక్కడ ఉండకూడదు. నువ్వు అన్నది నిజమే. ఇదంతా దురదృష్టం. మనం ఇక్కడి నుంచి బయటపడలేము. ఇది పర్వాలేదు. జాగ్రత్త, వేడిగా ఉంది. నెమ్మదిగా నెమ్మదిగా తిను. నిన్న నీతో సరిగ్గా మాట్లాడినందుకు క్షమించు. జరిగింది మర్చిపోలేకపోయాను. అందుకే దురదృష్టం అనగానే కోపం వచ్చింది. ఇప్పటికైనా నమ్మకం వచ్చిందిగా. జరిగింది చూస్తూ ఉన్నానుగా రాకేమవుతుంది. నమ్మావుగా, అదే చాలు. నీకు మొదటి నుంచి వీటి మీద నమ్మకం ఉందా? అవును, నాకు మొదటి నుంచి అంతే. ఏంటి, నవ్వుగా ఉందా? లేదు, అదేం లేదు. నువ్వు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ అవసరం నాకు లేదు. జరిగిన దాన్ని తలుచుకుంటూ నేను కూర్చోను. అవునులే, కడుపు నిండిందిగా. నువ్వు అలాగే మాట్లాడతావు. ఏమన్నా? నువ్వు చెప్పినవన్నీ ఒప్పుకోకపోయినంత మాత్రాన చులకనగా మాట్లాడవేనా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి, మర్చిపోకు. మన జనరేషన్ మనుషులు కూడా వీటిని పట్టుకుని వేలాడుతూ ఉంటే మనం బాగుపడం. అభివృద్ధి చెందుతున్న దేశాన్ని చూసైనా మనం నేర్చుకోవాలి. ఏ మనిషి అయినా కష్టం వచ్చినప్పుడు మాత్రమే కర్మని నమ్ముతాడు. అబో, గొప్ప సిద్ధాంతమే చెప్పావు గానీ ఇక బయలుదేరు. కమా, పద వెళ్దాం. ఏదో ప్లేన్. అదేం చేస్తుంది? నాకేం తెలుసు. ఏం చేస్తున్నావు? దీన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఏనుగు వెళ్ళిపోయింది. ఇది రెడీ అయితే మనం వెళ్ళిపోవచ్చు. దీంట్లో అయితే నేను రాను. ఇక్కడే ఉండిపోతావా ఏంటి? నాకు నీటి ప్రయాణం అంటే భయం.
ఇక్కడే ఉంటే అసలు బతుకే గ్యారంటీ ఉండదు. అసలు ఇది బాగోతుందంటావా? ప్రయత్నించి చూస్తాను. ఆ పైన మన అదృష్టం. ఇందులో ఏదో డైరీ దొరికింది. ఒకసారి చదివి చూడు. 1996. నా పేరు జాన్ రాబర్ట్. నేను స్మగ్లర్ని. ఏనుగు దంతాలు అమ్మడం నా వృత్తి. ఆ పని మీద ఇక్కడికొచ్చి మంచులో ఇరుక్కుపోయాను. బతకనని నాకు తెలుసు. ప్రకృతిని నాశనం చేయడం పాపం. ఇది అందరూ తెలుసుకోవాలనే డైరీ రాస్తున్నాను. పద, మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. ఇది మనల్ని ఒడ్డుకు చేరుస్తుందని నీ నమ్మకవా? చూడు, నీకు ఇందాకే చెప్పాను కదా, చావు ఎక్కడున్నా తప్పదని. మనం బయటపడడానికి ప్రయత్నిద్దాం. భలే స్టార్ట్ చేసావే. ఇదే సర్ఫింగ్ అంటే. మొత్తానికి నువ్వు గట్టికుడివే. ఇవన్నీ నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు. ఇప్పుడైనా అదృష్టాన్ని దురదృష్టాన్ని నమ్ముతావా? అయితే ఇది నా అదృష్టం అన్నమాట. అంతే కదా. యా. నమ్ముతున్నావా? నా అదృష్టమే నిన్ను బయటపడేస్తుంది. అలాగా, తొందరపడకు, అది చూద్దాం. ఇది ఎగరగలిగితే ఇంకా బాగుండేది కదా. అటు చూడు, అవి ఎంత అందంగా ఉన్నాయో. నిజంగా చాలా బాగున్నాయి. ఏమైంది? ఏం లేదు, నేను కొంచెం రిలాక్స్ అవుతాను. టైర్డ్గా ఉంది. లేపగానే ఏమైందోనని కంగారు పడ్డాను. అదేం లేదులే. అదృష్ట దేవతను ఉండగా ఏమీ కాదనుకో. అలాగే స్ట్రైట్ గా పోనివ్వు, నువ్వేం చేయక్కర్లేదు. ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను లేపు. అర్థమైందిగా? ఉమ్. మర్చిపోకు, నన్ను లేపు. మైకల్, ఎవరు మాట్లాడకపోతే తోలడం నాకు భయం బాబు. నువ్వు బాగా నిద్రపోయావు, నన్ను పోనివ్వవా? ఒడ్డుకు చేరిన తర్వాత నిద్రపోదువు గాని. అదృష్ట దేవతకు భయం ఎందుకో? నన్ను అదృష్ట దేవతని ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇక చూడు, నేను ఒడ్డుకు ఎలా చేరుస్తాను. గాలిలో తేలేలా ఈ పడవ నడుపుతాను. 5 నిమిషాల్లో మనం బయటపడతాం. కబుర్లు ఆపి డ్రైవ్ చేయి. అది మాత్రం నా వల్ల కాదు. ఒడ్డుకు పోనివ్వు, నీ పని చెప్తాను. అక్కడ చేవేకు. ఓ అలాగా? ఏ చేస్తే ఏమవుతుందంట? నిద్ర వస్తుందని వెనక్కి వెళ్ళావు. ఓ. నిద్రపోవచ్చుగా.
ఏమైంది? ఓ, జాగ్రత్త! ఓ! ఓ! నీకేం కాలేదుగా? అది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. నడువులు విరిగిపోయాయి. ఆ ఏనుక్కి పడవంటే ఎంతకెంత కోపం. ఇందులో వచ్చిన వాళ్ళు దాన్ని హింసించుంటారు. కావచ్చు, అదే ఉంటుంది. ఓ, దీన్ని ఇక బాగు చేయలేం. మన పరిస్థితి ఏమిటి? మన అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఉండు. త్వరగా ఆకలేస్తుంది. హాయ్, భలే పట్టేవే. ఇక ఒక పొట్టు పట్టడమే. నాకు కాస్తుంచు, ఇంకొకటి పడదాం. దొరికింది. మనం వెళ్ళి కాల్చుకుందాం. పద. ఓ మై గాడ్, మొసళ్ళు. ముసళ్ళు. పద, అయ్యో, త్వరగా పద. వచ్చేయ్. చూసావా, నా అదృష్టం నిన్ను రక్షించింది. నేను లేకపోతే ఎలా బయటపడేవాళ్ళు? ఏం కాదు, ఎలాగోలా బయటపడేదాన్ని. అక్కడ చాలా ముసళ్ళు ఉన్నాయి. అవును, ఖచ్చితంగా అంతే. మైకల్, నువ్వు అన్నట్టు నిజంగా నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాన్నో తలుచుకుంటేనే భయంగా ఉంది. సరే, ఇక ఆలోచించడం మానుకొని నిద్రపో. నువ్వు నిద్రపో. నేను కాపలాగా ఉంటాను. వద్దు, నేనే కాపలా ఉంటాను. కాలేజీలో నేను హోంగార్డ్ని, తెలుసా? నిజమా? నువ్వు నిద్రపో నాయనా. జాగ్రత్త. ఇదిగో ఇది పట్టుకుంటానులే. ఏదైనా జంతువు వస్తుందేమో. అలా వచ్చిందంటే దీంతో ఒక పోటు పొడుస్తాను. అబ్బో, చాలా ధైర్యవంతురాలువే. నువ్వు మాట్లాడకుండా నిద్రపో, ఓకే? లే మైకల్, లేగబోయ్. అడు చూడు. ఫ్యామిలీ మొత్తం స్విమ్మింగ్ వచ్చినట్టుంది. అవును, అలాగే ఉంది. నువ్వు పడుకోని లేదా? నువ్వు నిద్రపోయావు కదా.
నీకేం కాలేదుగా? చచ్చినోటివి దంతాలు బేకండి. అట్టగే నువ్వు అది లాగో. వాళ్ళు వస్తున్నారు. Oh God. దాన్ని చంపేస్తారేమో. Come on. మరి దాని సంగతి? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పద. ఆగు. అయ్యో రా. మొత్తానికి చాలా ఏనుగులు వచ్చాయి. ఈ పాలి పైసలు బాగా కిడతాయి. అది ఇరగతదే, భద్రంగా లాగు. పరగాణి ఏ హుజూరి, దండాలు. దండాలు ఎట్టాకున్నావు? బాగుండా. ఏంది వచ్చావు? పనుండి వచ్చిన. ఏం పని? ఈ లేడకు ఆడకునా మొక్కునా వచ్చారేటి? అవును చూసినాను. ఎటుకెళ్ళిపోయినారు? నేను పనిలో ఉండి గమనించలేదు. పెద్దోడిని అడుగు. పెద్దోడా నువ్వు చూసావేటి? వాళ్ళు అట్టే పేడడం చూసినా. ఏయ్ వెళ్ళు. వద్దు. వెళ్ళిపో. దాన్ని తోలేకు. నా మాట విను. హే, అది మన వెనకే వస్తుంది. రాని బాబు, అది ఎక్కడికి వెళ్తుంది? దానివల్ల మన ఉనికి బయటపడుతుంది. అసలే అది ఒంటరిదైంది. వాళ్ళు దాన్ని చంపేస్తారు. అసలే తండ్రిని చంపేశారు, తల్లి ఏటో వెళ్ళిపోయింది. లూసీ, నువ్వు చెప్పేది నిజమే, కానీ మనమే ప్రమాదంలో ఉన్నావు. దాన్ని ఎలా కాపాడగలం? వాళ్ళు ఇటుకెళ్ళే వచ్చినారంటావా? నీళ్లు పూర్తయింది, ఇటే పోయారు. ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే కొడతాను. వెళ్ళు. అబ్బా, ఇక్కడి నుంచి వెళ్ళు ప్లీజ్. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళు. నీకే చెప్పేది. ప్లీజ్ గో. ఐఎమ్ సారీ. చేస్తుంది. ఓరు నాయనో, అనవసరం కదిలిచ్చాను. వద్దు, నన్నేం చేయదు. నీకు దండం పెడతాను. రామ్మా, ఇట్రా, ఇది తిను. రా, నా దగ్గరికి రామ్మా. నేను నిన్నేమి చేయనుగా. రా, అటు వెళ్ళకు. రా, ఇట్రా, ఇది తిను. అలాగే రా, దగ్గరికి రా, ఇది తిను. రామ్మా, భయపడకమ్మా. నేను నిన్నేమి చేయను. అటు వెళ్ళకు, మునిగిపోతావు. ఏంటి? రా వెళ్దాం. వాళ్ళు దాన్ని చంపేస్తారు. దాని గురించి ఆలోచించుకో, మన గురించి ఆలోచించు. పాపం చిన్నది కదా. ఇది కప్పుకో. బాగా చలిగా ఉందా? వీళ్ళు ఇలాంటి జంతువుల్ని కూడా ఎందుకు చంపుతారు? నాగరికులే వాళ్ళకు కూడా ఇలాంటి స్వార్థాన్ని నేర్పించేశారు.
కాని రావడం లేదు, దూరం పోయి ఉంటారు. ఆడేదో జరిగినది. గుడ్ మార్నింగ్ కొండేనుగు. మంచి హుషారుగా ఉన్నట్టున్నావు. హే వెనక్కిరా, భయపడకు, నేను నిన్నేమీ చేయను. పిచ్చిగున్నా. గుడ్ మార్నింగ్. మార్నింగ్. మన కిచెన్ చూసావా ఎలా ఉంది? ఇవన్నీ ఎలా సంపాదించావు? అదా ఏముంది, ఇదిగో దీనికి పని చెప్పాను. అటు చూడు, అదెంత హాయిగా తింటుందో చూసావా మైకల్? అంటే అది అదృష్టవంతురాలే అన్నమాట. ఎస్. నీ బట్టలన్నీ వాటర్ వాష్ చేశాను. నువ్వు చాలా మంచిదానివి, థ్యాంక్ యూ. ఇదిగో ఇది తీసుకో. దీన్ని ఫోర్క్ అనుకో, ఇది పట్టుకొని తిను. చాలా బాగుంది. అద్భుతంగా ఉంది. పక్షి మూలికలు తిన్నట్టుంది. సహజమైన రుచి. చూడు, ఇప్పుడేం చేద్దాం? మళ్ళీ నిద్రపోదామంటావా? ఇద్దరం కలిసా? ఇప్పటిదాకా అదేగా చేసాం. మళ్ళీ మొదలు పెడదాం. అబ్బా, మళ్ళీనా? నీకు సంగతి చెప్పనా? ఏంటది? చిన్నప్పుడు నాకు గర్ల్ ఫ్రెండ్ ఉండేది. తను చాలా తెలివైంది. అలాగా? తను అందంగా ఉంటుందా? పెద్దగా లేదు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. మరి తను కూడా నిన్ను ప్రేమించిందా? అవును. మరైతే తన్ని కూడా ఈ టూర్కి తీసుకొచ్చుంటే నీకు ఎంజాయ్మెంట్ గా ఉండేది కదా. నిజమే. మరి నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఉన్నారు. ఎంతమంది? ఇద్దరు. ఉండకూడదా? నేను నమ్మను. ఎందుకని? ఇదే తొలిసారని నాకు తెలుసు. నేను మాత్రమే నీ బాయ్ ఫ్రెండ్ని కదా. అరే, అది ఎందుకు ఇటు అరుస్తుంది? వచ్చేయ్. ఓ మై గాడ్, వాడు ఇక్కడికి వచ్చాడా? వాళ్ళు ఏడకల్లే ఉంటారు. త్వరగానే. వాడు మన కోసమే వెతుకుతున్నట్టున్నాడు. ఖచ్చితంగా మన కోసమే. పద వెళ్దాం, పద. వెళ్ళి
పక్కకు అవ్వులు రాలేదు. వాళ్ళు ఏళ్ళే ఉండాలా, మళ్ళీ ఓపారి చూడండి. దాడికి వెళ్ళిపోరు, ఏడుకల్లే ఉంటారు. సరే అట్టాగే బాండ్రా. కట్ల బాంబు పోతుండది. అయ్యో బాబాయ్, ఇంతసేపు నీళ్ళల్లో ఉందా? అవునవును, వాటికి ఇది అలవాటే. పద వెళ్దాం. దీనిని చూసి వాళ్ళు మళ్ళీ ఇటువైపే వస్తారేమో మైకల్. ఇది మనల్ని వదిలేలా లేదు. అది మనతోనే ఉంటుందేమో. ఉండని పాపం, ఏం చేస్తావు? రావే, నువ్వు మాతోనే ఉందువు గాని. కమాన్ గున్నా. మైకేల్! మంచి చేప దొరికినది. వద్దు బుడుతా ఉండది. నేను పోయొత్తా. భద్రం భద్రం. అసలు ఈ పక్షులు ఏం తింటాయని దీని మాంసం ఇంత రుచిగా ఉంది. చూసావా, నా అదృష్టం చూసావా? ఎన్నిసార్లు ప్రమాదం జరిగినా మనం తప్పించుకోగలుగుతున్నాం. నా గిఫ్ట్గా అది కూడా తిను. నువ్వు ట్రై చేయి. నా వల్ల కాదు గానీ నువ్వే తిను. సరే కానీ ఊరికెళ్ళి ఏం చేస్తావు? ఏముంది, యూనివర్సిటీలో నా డిగ్రీ పూర్తి చేస్తాను. నేను గుర్తుంటానా? ఎలా మర్చిపోతాననుకున్నావు? కష్టాల్లో కలుసుకున్నావు. కలకాలం నిలిచిపోతే మన జ్ఞాపకాలు. ఇక్కడ సంఘటనలు, ప్రకృతి అందాలు ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేను. అన్నిటికన్నా నిన్నసలు మర్చిపోలేను. నేను మాత్రం మర్చిపోతాను. అబద్ధం, నువ్వు అసలు మర్చిపోలేవు. నేను అదృష్టవంతుని కాదులే, అందుకే ఓ మర్చిపోతాను. గొప్పవాడివే. నా డైలాగులు నాకే కొడుతున్నావా? సరే, నేను మర్చిపోనని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నేను అందమైన కోతునని నువ్వేగా అన్నావు. అయితే నేను ఒక పని చేస్తాను. ఏమిటి? నేను కొండముచ్చునవుతాను. ఇప్పుడు మాత్రం నిన్ను మనిషిని ఎవరన్నారు? దానివ్వు. ఏంటి, ఏం చేస్తున్నావు? సరే గాని వచ్చి పడుకో.
నాకు అలసటగా ఉంది. నువ్వు అలసిపోయినా నీ అందం వెలిగిపోతోంది. కబుర్లాపి పడుకో. ఓకే. బోర్ కొడుతోందా? కొండముచ్చు తోడుగా ఉంటే కోతికి బోరు కొడుతుందా ఏమిటి? నాకు అంత అదృష్టం ఉందంటావా? నా అదృష్టం అంటుకుందేమో. అవునవును, నీ అదృష్టాన్ని ఇంకొంచెం అంటించుకోనా? అందించుకో, నాకు అభ్యంతరం లేదు. నీకిష్టమైతే మొదలు పెడతాను. సరే కాని దానికి తోడు కావాలేమో. అస్సలు మర్చిపోకుండా చేయాలనా? ఎలాగూ మర్చిపోలేనని చెప్పావు కదా. నిజంగా మర్చిపోలేను. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు కావాలి. నిజంగానా? నిజంగా నువ్వు నాకు ఎప్పటికీ కావాలి. ఒకవేళ కాదంటే? నేనలా అన్నివ్వనుగా. నన్ను క్షమించు. ఆ పట్నపోడని పసిగట్టలేకపోయినాను. వాళ్ళు ఏడున్నా ఇడిచిపెట్టను, చంపి తీరతాను. మైకల్ లేకు. చూడు ఒళ్ళంతా ఎలా పాకుతున్నాయో. ఏంటి? అడవి చీవలు. ఓ ఛే! జాగ్రత్త, కొరికేస్తాయి. నాకు అస్సలు తెలియలేదు. ఇది మొద్దు నిద్ర కదా, ఇది కూడా తీసుకెళ్ళు. నా డ్రెస్ ఇవ్వు. వాటి నిండా చీవలు. నా మీద ఎక్కుతారా మిమ్మల్ని ఉతికేస్తాను. మంచి పని అయిందా? నీకేం కాలేదుగా? కొంచెంసేపు అయితే తెలిసేది. ఏమయ్యేది? కోరికి పారేసేది ఎందుకు పనికి రాకుండా ఏమడివి. మైకల్, అయ్యో. అచ్చో కొండ ముచ్చలాగే పేలు చూస్తున్నావు. పిట్టల పాట విను. అది లవ్ సాంగ్. ఏం సాంగ్ అది? ఆడపిట్ట మగ పిట్టని రమ్మంటుంది. మనకన్నా వాటి జీవితమే హాయి కదా. మనం కూడా పిట్టలైపోదాం. మనమెందుకు? మనం పిట్టలమైతే అవి కూడా పాడైపోతాయి. నిజంగానా? నేను నమ్మలేను.
నిజంగానా? చెప్పు. ఇక చాలు. నిజంగానా? వదిలు. నా వల్ల కాదు. అవి కూడా పాడైపోతాయా? ఏయ్, ఏయ్. మైకల్. హే, అదెందుకు అరుస్తోంది? Oh my God. Damn it. నువ్వు అవతలకు వెళ్ళు. వద్దు మైకల్, వెళ్ళిపోదాం. నువ్వు అవతలకు వెళ్ళు. వెళ్ళు. ఆగండ్రా. నా పెద్దని చంపినోళ్ళు మీరే. మిమ్మల్ని పేనాలతో ఇడిచిపెట్టినాం. కాదు, మేము చంపలేదు. నా కళ్ళతో నేనే చూసిన ఈడే తుపాకితో మీ కాల్చింది. నాన్నని కావాలని చెప్పలేదని చెప్తున్నాగా. మిమ్మల్ని చంపకుండా ఇడిచిపెట్టినాం. అమ్మోరికి బలిస్తాను, మా పెద్ద కాడికి పంపుతాను. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఇడిచిపెట్టిను, చంపేదేస్తాను. అగో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను ఇడిచిపెట్టేది లేదు. ఆడకత్తలో చూస్తా. పారిపో. వాడికి దొరక్కు. మైకల్. మైకల్, వద్దు. ఆ, రారా నీ అబ్బా. నీ చావు నా చేతిలోనే ఉంది. రా. రారా. రా. రా. మైకల్, పారిపో. మైకల్. మైకల్, అక్కడ ఉన్నాయి. ఏయ్. మైకల్. 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 వద్దు. మైకల్, ఏం చేయొద్దు. కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడు. మోసలు ఎక్కుతా ఉంది, కాపాడు. పాపం అటవికులు మనలాంటి వాళ్ళు అడవిలోకి రాకముందు స్వార్థం పగ లేకుండా బతికేవారు.
కానీ ఇప్పుడు వాళ్ళు కూడా మారిపోయారు. పాపం అతను చూసావా, ఇంత దూరం పగతో వచ్చాడు. ఆఖరికి ముసలికి దొరికిపోయి తన ప్రాణాల్ని అన్యాయంగా పోగొట్టుకున్నాడు. మనం కావాలని చేయలేదని ఎంత చెప్పినా వినలేదు. అతని గురించి బాధపడకు, మన గురించి ఆలోచించు. లూసీ, త్వరగానే. అది దాన్ని దగ్గరికి తీసుకెళ్ళి గొన్నని కలుపుకుంటాయి కదా. అదంతా తేలిగ్గా జరిగే పని కాదు లూసీ. పద, త్వరగా పద, పరిగెత్తు. Come on. త్వరగా. ఓ, అది వచ్చేస్తోంది, పద. త్వరగా. అమ్మయ్య, బతికిపోయాం. పెద్ద గండం గట్టెక్కింది. ఆ గున్నేనుగు వల్లే బతికిపోయాం. నిజమే. అదిగో చాలా ఏనుగులు వస్తున్నాయి. పద వెళదాం. పద. అదేదో రోడ్లో ఉంది, మనం దగ్గరకు వచ్చాం. అవును, నిజమే. అంతా నీ అదృష్టం వల్లే. హెలికాప్టర్ వస్తుంది. అవును, పద. ఆపండి, ప్లీజ్. ఆపండి. మేమిక్కడున్నాం. ఆపేలా లేదు. తప్పిపోయాం, కాపాడండి. ఇటు. ప్లీజ్ ఆపండి. ప్లీజ్ ఆపండి. ఇటు రండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వద్దు, వద్దు, నన్ను చెయ్యొద్దు. వద్దు, కాల్చొద్దు. చెయ్యొద్దు. సరే చంపేశారు. సరే, నువ్వు వేడవు. Come on.
వచ్చే నా దగ్గరకు వచ్చే రా. అది రావట్లేదు. వాళ్ళు దేన్ని చంపేస్తారో. ఇట్స్ ఓకే, రిలాక్స్. ఏనుగుని చంపారు కాబట్టి ఖచ్చితంగా తిరిగి వస్తారు. మనం వెళ్ళిపోవచ్చు. అది లేకుండా నేను రాను. లూసీ, మనం దాన్ని తీసుకెళ్ళడం కష్టం. మనం తీసుకెళ్ళాలి. ఓకే ఓకే, అడిగి చూద్దాం. ఒప్పుకుంటే తీసుకెళ్దాం. ఏయ్, ఇక్కడి నుంచి వెళ్ళు. రామ్మా, అటు వెళ్ళు, వెళ్ళు. ఏయ్, నా దగ్గరికి రా. మైకేల్ అది భయపడుతోంది. చెప్పేది నీకే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. అది చచ్చిపోయింది. వచ్చే ఏయ్, నా దగ్గరకు అటు వచ్చేయమ్మా. వెళ్ళు, వెళ్ళు. వెళ్ళమంటుంటే వెళ్ళు, వెళ్ళు, రామ్మా. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళు. గో, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఆగులుసి దాన్ని వెళ్ళిపోని. మళ్ళీ అది అక్కడికి వెళ్ళిపోతోంది. ఓకే, వెళ్ళని. మనమేం చేయగలం? పద వెళ్దాం. పద వెళ్దాం. మైకేల్ అటు చూడు. అది మనిషే. మై గాడ్, అతను ఎలా బతకగలిగాడు? వీడు బతికాడంటే నేను నమ్మలేకపోతున్నాను. పద మైకేల్. వద్దు, నేను వాడిని వదలను. పట్టుదలకి ఇది సమయం కాదు. వాడి అంతు చూస్తాను. నిన్ను చంపేస్తాడు మైకేల్. ఈయన బస్సు వస్తుంది. రా మైకేల్, బస్సు నాపుదాం. ఆపండి, ఆపండి, బస్సు నాపండి, ఆపండి. వద్దు మైకేల్, అతన్నేం చేయొద్దు.
మనకి గొడవలొద్దు మైకల్. నా మాట విను మైకల్, ప్లీజ్ నా మాట విను. పద వెళ్ళిపోదాం. నేను ఎక్కడే రా మైకల్, త్వరగా రా. వద్దు, నో మైకల్. నువ్వు డ్రాబాకు. ఏయ్, ఏంటి, నన్ను చంపాలనుకుంటున్నావా? మరెందుకు ఆగే చంపే? నువ్వు నా పెద్దని చంపినా నన్ను కాపాడనీకు చూసినావు. ఇప్పుడు ఒకేసారి ఇంకో బాలి పక్క రాకండి. రా మైకల్, రా. థ్యాంక్ యూ. ఇచ్చేదవా, దీనికి ఇష్టం పూసుంటా తగిలితే ప్రమాదం అయ్యేది. ఆడి జ్ఞాపకాలం మీకు ఇసులుంటాడు. దాన్ని నా జ్ఞాపకంగా మీ కాడే ఉంచుకోండి. మీరెవరో మాకు తెలుసు. మీ ఫోటోలు పేపర్లో వేశారు. అలాగా? అసలు ఎందుకు ఇలా నవ్వుతున్నారు మీరంతా? మీరు బతికారంటే మీ అదృష్టం. మిమ్మల్ని పట్టుకున్న వాళ్ళు పరమ కిరాతకులు. మీరు నిజంగా అదృష్టవంతులు. వాళ్ళకి ఏమైనా ఇద్దామేటి? ఇది మా గుర్తుగా ఉంచుకోండి. వద్దు వద్దు, మాంసం తిని తిని బోరు కొట్టింది. అది సరిపోలేదు, బతికే ఉంది. ఆ, దేనికోసం వెతుకుతున్నట్టుంది. ఒకవేళ ఆ గున్నేను కోసమేమో. ఏయ్, కొన్నేనుగు అది వచ్చేసింది. దీనికోసమే వెతుకుతున్నట్టుంది.